కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును ఖండించారు లక్ష్మీ పార్వతి. కొమ్మినేని వ్యక్తిత్వాన్ని పచ్చ మీడియా ప్రశ్నించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు లోకేష్ అరాచక పాలనకు కొమ్మినేని అరెస్టు నిదర్శనమన్నారు లక్ష్మీ పార్వతి. ఇంతవరకు ఇన్నేళ్ల ఆయన చరిత్రలో ఆయన ఎప్పుడైనా సరే ఒక్కళ్ళ గురించి హీనంగా ఒక్క పదం చూపించమనండి దుర్మార్గుల్ని. అలాగే ఇతరులు మాట్లాడినా కూడా ఒప్పుకోనటువంటిది. మొన్న దురదృష్టవశాత్తు అసలు ఒక విశ్లేషకులు వాళ్ళు ఏదో మాట్లాడతారు, అంతకంటే ఘోరంగా టీవీల్లో మాట్లాడలేదా? లైవ్ డిబేటు, దాన్ని ఎవరు కంట్రోల్ ఉండదు. ఎందుకంటే ఒకళ్ళు బాగా మేధావులు అనుకున్న వాళ్ళని పిలుస్తాము, వచ్చినప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడతారు, అప్పటికప్పుడు అది వాళ్ళు అలా మాట్లాడతారని కూడా మనం చెప్పలేము. అదే రికార్డు కాదు కదా. అట్లా మాట్లాడి ఆయన పొరపాటున ఆయన ఏదో అనబోయి ఏదో అన్నారు, మరి ఏం జరిగిందో సంథింగ్. ఏదైనా దాన్ని అందరం ఖండించారు. చాలా డిగ్నిఫైడ్గా హుందాగా సాక్షి యాజమాన్యం కూడా దానికి చెప్పింది, అట్లా జరగకూడదు, జరిగి అట్లా జరగకుండా చూసుకుంటామని చెప్పారు. వీళ్ళ ఎదవ పరిపాలన, పనికి మాలిన పరిపాలన. ఇంత నేననే మాట కాదు, జనం దగ్గరికి వెళ్ళండి, ఎలా తిడుతున్నారో ఒక్కసారి చూడండి. జనం దగ్గర మైకు పెట్టి వినండి వాళ్ళ భాష ఏంటనేది. అంత ఘోరంగా ఈ తండ్రి కొడుకుల్ని తిడుతున్నారు. ప్రతి రంగం కూడా కుదేలైపోయింది. అన్నిట్లో కూడా రాష్ట్రం వెనకబడిపోయింది, అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇతను విజనరీ తగలబడే, ఏం విజనరీయో ఏమో, ఇతను వస్తేనే అప్పుల కుప్ప ఆంధ్రప్రదేశ్ అనేది. మొదటి నుంచి కూడా రుణాంధ్రప్రదేశ్ అని అప్పుడు పేరు, ఇప్పుడు కూడా అప్పుల కుప్పగా మార్చేసినటువంటి ఇతను విజనరీని వాళ్ళే పచ్చ మీడియా చేత పొగిడించుకుంటాడు, అది వేరే విషయం. పరిపాలన చేతగానే అటువంటిది ఈ తండ్రి కొడుకులు వచ్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఎవరైనా నిజాయితీగా మాట్లాడిన వాళ్ళని తీసుకుపోవటం, కేసులు ఎన్నున్నాయో అన్నీ పెట్టడం.